బిగ్ బాస్ సీజన్ ఏ చూస్తున్నారా? చూస్తున్నామండి. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్ అండి. ఎందుకు నిఖిల్? నిఖిల్ కొంచెం జెన్యున్ అనిపిస్తున్నారు. అంటే బేబక్ వెళ్ళిపోయేటప్పుడు చెప్పింది కదా నిఖిల్ ఫేక్ ఆడుతున్నాడు, నిఖిల్ ఫేకే కానీ నాకైతే జెన్యున్ అనిపిస్తుంది. ఓకే. అయితే దీంట్లో అమ్మాయిలో మీకు ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు? సోనియా. సోనియా. ఓకే. సోనియా ఎందుకు? ఏంటంటే సోనియా ఎందుకు? సోనియా కూడా కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది అని. అంటే స్టార్టింగ్ లో కొంచెం స్ట్రాంగ్ అవును. కంటెస్టెంట్ గా సోనియా కనిపించింది. బట్ ఇప్పుడు చాలా లో అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇలా లోగా ఆడితే మరి ఎలా, అంటే ఏదైనా లవ్ ట్రాక్ ఏమైనా వస్తుంది అనుకుంటున్నారు? ట్రాక్ అయితే ఏం రాదనిపిస్తుంది కానీ తెలీదు మరి ఇంకా. ఇప్పుడే ప్రీవియస్ స్టార్టింగ్ సీజన్స్ కదా. చూసే ఉంటారు కదా, చూసాను. అవితో కంపేర్ చేస్తే ఈ సీజన్ ఎలా ఉంది? కొంచెం బెటరే అనిపిస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ కదా, ఇంకా చూడాలి ముందుకి ఎట్లా. ప్రతి సీజన్ లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది కదా, ఈ సీజన్ లో ఏమైనా లవ్ స్టోరీ? ఇంకేం అనిపించలేదండి. టాస్క్లు ఎలా అనిపిస్తున్నాయి ఈ సీజన్ లో? బెటర్ 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 కంపేరింగ్ టు అదర్ సీజన్స్. కొంచెం ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి మనకు కూడా ఇంకేం అర్థం అవ్వట్లేదు. కొంచెం ఇంకో 2 వీక్స్ అవుతే తెలుస్తుంది. మొన్న ఫ్రూట్ టాస్క్లు పెట్టారు కదా పల్పీ ఆరెంజ్ లో, దాంట్లో నిఖిల్ విన్ అయ్యాడు. దాంట్లో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే కరెక్ట్ గా ఆడాడా నిఖిల్? కరెక్టే ఆడాడు కదా. నాగమణికంట స్టార్టింగ్ లో చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యేవాడు కదా, సో అలా ఎమోషనల్ ఫీల్ నుంచి ఇప్పుడు ఏమైనా చేంజ్ అయ్యాడంటారా? కొంచెం స్ట్రాంగ్ అయ్యాడు. కొంచెం స్ట్రాంగ్. ఎమోషనల్స్ చూపించట్లేదు. ఆదిత్య ఓంని లాస్ట్ వీక్ లో మన నాగార్జున అయితే వార్న్ చేశారు కనిపించట్లేదు అని. సో ఇప్పుడు ఏమన్నా కనిపిస్తున్నాడా? కొంచెం కొంచెం అనిపిస్తుంది. ఒకవేళ రేపు నాగార్జున వస్తున్నారు కదా, నాగార్జున వస్తే ఎవరిని వార్న్ చేస్తారు ఈ వీక్ వాళ్ళలో? ఏమో ఇంకా ఐడియా లేదండి. ఈసారి లో ఎవరు అనిపిస్తున్నారు గేమ్ లో? లో అంటే ముగ్గురు చీఫ్లు ఉన్నారు కదా మనకి, యష్మి, నిఖిల్ ఇంకా నైనిక. ముగ్గురు చీఫ్ లో ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది? యష్మి. యష్మి. అంటే నిఖిల్ స్ట్రాంగ్ అనిపిస్తుంది. స్ట్రాంగ్ అంటే ఇద్దరే ఉన్నారు కదండి అందులో. ఓకే. యష్మి కూడా ప్రతిదానికి అగ్రెసివ్ అవుతుంది కదా, సో అలా అగ్రెసివ్ అవుతే ఎలా తన క్లెయిమ్ ని కాపాడుకోగలుగుతుంది? ఇంకా ఫర్దర్ గా చూద్దాం, ఇంకా ఉంది కదా టైం. ఈసారి కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా, నో రేషన్ నో క్యాప్టెన్ అని ఏదైనా చెప్పి, ఏదైనా వాళ్ళే సంపాదించుకోవాలి. ఆ కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది? బాగుందండి. బాగుంది. అంటే కొత్తగా ఉంది. ప్రీవియస్ లో కన్నా ఇప్పుడు ఎట్లా ఉంది? బాగానే ఉంది. ఈ వీక్ లో మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటది అంటున్నారు. ప్రీవియస్ లో ఉన్న సీజన్స్ లో వాళ్ళని ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారు, రీ ఎంట్రీ ఇస్తారు అంటున్నారు కదా, సో ఎవరిస్తే బాగుంటుంది రీ ఎంట్రీ? చూడాలి. అంటే మీకు ఉంటారు కదా వేరే సీజన్స్ లో ఫేవరెట్, అలా ఎవరు? గీతు వస్తే బాగుంటదేమో అనిపిస్తుంది. గీతు రాయల్ వస్తే బాగుంటది. గీతు రాయల్ వస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు బిగ్ బాస్ బస్ కూడా మనకి అమర్ అర్జున్ పెట్టాడు కదా, ఆయన కరెక్ట్ ఉన్నాడా హోస్టింగ్ కి దానికి? ఇది చూడలేదు ఇంకా నేను Okay. విష్ణుప్రియ ఎలా ఆడుతుందండి? ఇంకేం అనిపించట్లేదు ఏమి. ఈ వీక్ లో ఎవరు బయటకు వస్తారు అనుకుంటున్నారు? ఏమో చూడాలి. చూడాలి. అంటే వీక్ అని మీకు ఎవరు అనిపించట్లేదా? ఇద్దరు ఉన్నారు చూడాలి ఇంకా. థ్యాంక్ యూ అండి.